అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మ్యాజిక్ ఆఫ్ డిజిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్‌లో ఏదన్నా రాయాలి అనంటే మనం ఆల్ఫాబెట్ యూజ్ చేస్తాం. మరి మ్యాథ్స్‌లో అయితే గనక ఏం యూజ్ చేస్తాము? ఎలా యూజ్ చేస్తాము? అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, బోర్డ్ మీద ఒక సైడ్ టీవీ రిమోట్ ఉంది. ఒక సైడ్ మొబైల్ ఉంది. దీని కీబోర్డ్స్ మీద 0-9 నంబర్స్ ఉంటాయి. వీటినే మనం సింబల్స్ అని, డిజిట్స్ అని అంటాం. వీటి గురించి ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ పిక్చర్‌లో మనకి ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 పీసెస్ ఉన్నాయండి. ఈ పిక్చర్‌లో ఎన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయండి? ఓన్లీ 1. ఈ పిక్చర్‌లో ఎంతమంది ఉన్నారండి? 1, 2, 3, 4. మదర్, ఫాదర్, డాటర్, సన్. పిక్చర్ చూడండి, ఇక్కడ పెటల్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి అవి? 1, 2, 3, 4, 5, 6. ఈ పిక్చర్లో ఒక చిన్న బేబీ ఉంది కదండి. ఈ పాపకి ఎన్ని ఐస్ ఉన్నాయండి? 2. ఈ పిక్చర్ చూడండి, ఇందులో అందరికీ ఇష్టమైన లాలీపాప్స్ ఉన్నాయి కదా. ఇవెన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ పిక్చర్ చూడండి, చాలా చిన్న బైసికిల్ ఉంది కదా. దీనికి ఎన్ని వీల్స్ ఉన్నాయి? 1, 2, 3. ఈ పిక్చర్ చూడండి, మనం డైలీ వేసుకునే షర్టే కదా. దీనికి ఎన్ని బటన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 బటన్స్ ఉన్నాయి. ఈ పిక్చర్లో మీకు బ్యూటిఫుల్ ఫ్లవర్ కనపడుతుంది కదా. దీంట్లో ఎన్ని పెటల్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5. 5 పెటల్స్. ఈ ఫ్రేమ్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయండి? అదేంటి, ఫొటోస్ ఏం లేవు కదా అనుకుంటున్నారు కదా. మరి దీన్ని ఏమంటాము? దీన్నే జీరో అంటాం. జీరో అంటే నథింగ్, ఏమీ లేదు అని అర్థం. అర్థమైందా అండి ఇప్పుడు మనకి? మనము వీటినే డిజిట్స్ అంటామని ముందుగా చెప్పాను. మ్యాథ్స్లో వీటిని యూజ్ చేసే మనము ఏ నెంబర్ అయినా కూడా ఫామ్ చేయగలుగుతామండి. వీటినే 1 డిజిట్ నెంబర్ అంటారండి. మన డైలీ లైఫ్లో రొటీన్గా మనం యూజ్ చేసేవే డిజిట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో అసలు 2 డిజిట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మనం టెక్స్ట్ బుక్లోవే కాకుండా మన ఓన్గా 2 డిజిట్స్ ఎలా ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి.